ఈ వీడియోలో నేను బెల్లం చారు రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 500 ml వాటర్ తీసుకున్నాను. దీనిలో ఫస్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులో కారం జస్ట్ చిటికెడు యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ఒక ఆనియన్ని ఇలా బారుగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఇక్కడ బెల్లాన్ని ఫస్ట్ నేను ఒక 50 గ్రాములు యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం ధనియాలను తీసుకోవాలి, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని వేసిన తర్వాత మనం దీన్ని ఇంకా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక్కడ ఇది బెల్లం చారు కాబట్టి చింతపండు నేను తక్కువ యాడ్ చేశాను. అలానే బెల్లాన్ని ఫస్ట్ నేను 50 గ్రాములు యాడ్ చేశాను. ఇంకా మీ స్వీట్నెస్కి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది మరిగేటప్పుడు మనం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇది చక్కగా ఇలా మరుగుతూ ఉంటుంది. ఇది మరిగి దానిలో ఉన్న ఉల్లిపాయ కూడా ఉడికేంత వరకు చక్కగా మరిగించుకోవాలి. ఇంకా ఈ విధంగా మరుగుతూ ఉంటుంది. ఇది మరగడానికి ఒక 7 to 10 minutes పడుతుంది. ఇంకా దీనిని మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటా చక్కగా మరిగించుకోవాలి. ఇంకా ఒక 7 minutes తర్వాత ఒక్కసారి ఇక్కడ ఉల్లిపాయ చెక్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఉడకాలి, మ్యాక్సిమం ఉడికిపోయింది. ఇక్కడ నేను ఒక్కసారి సాల్ట్ అలానే బెల్లం చెక్ చేస్తున్నాను. నాకు బెల్లం అనేది కొంచెం తగ్గిందని మళ్ళీ ఇక్కడ నేను తురుముకొని యాడ్ చేస్తున్నాను. అలానే సాల్ట్ కూడా కొంచెం తగ్గింది, నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ ఆ ఉడికేలోపు బెల్లం కూడా చక్కగా కరిగిపోతుంది. ఇంక ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. ఈలోపు నేను దీనికి కావాల్సిన తాలింపును పెట్టేసుకుంటాను పక్కన. దానికోసం పొయ్యి మీద ఇలా ఒక చిన్న మూకుడిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువేమి యాడ్ చేసుకోవసరం లేదు. తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి ఫస్ట్ వెల్లుల్లి రబ్బని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది వేగడానికి టైం పడుతుంది. ఇక్కడ నేను 5 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా దీనిలోకి జీలకర్ర ఆవాలు పావు స్పూన్లు తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇంక ఇది కొంచెం కలుపుకొని వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తానంటే అది ఊరికనే వేగిపోయి మాడిపోతుంది. ఇంక ఇది కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ చారు కూడా చక్కగా మరిగిపోయింది. ఆనియన్ చెక్ చేస్తే ఆనియన్ కూడా ఉడికిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో తాలింపుని యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఈ తాలింపుని యాడ్ చేసిన తర్వాత ఎక్కువ మరగవసరం లేదు. ఇంకా తాలింపు అంతా యాడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక 2 minutes మరిగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. సాల్ట్, పులుపు, తీపి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 2 minutes తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ బెల్లం చారు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియోస్ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను పొడుపు కథ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇంకా ఎవరైనా అది ఫాలో అయిపోతే ఫాలో అయిపోండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.